చిన్నది కావచ్చు, పెద్ద కావచ్చు, ఏ పనైనా సరే మనకి పని సరిగ్గా తెలిస్తే మన వల్ల 10 మందికి ఫలితాలు చేకూరితే అది మనకు ఉపాధి అవుతుంది. డబ్బు రూపంలో వాళ్ళు మనకి పరిహారం ఇస్తారు. ఉపాధి ఎక్కడి నుంచో రాదు. అందుకని ముందు మిమ్మల్ని కోరేది నేను, స్టూడెంట్ డేస్లో సరదాగా ఉండాలని అందరికీ ఉంటుంది, ఉండకపోతే పిల్లలు కాదు. మేము కూడా క్లాసులో కొట్టేవాళ్ళం, కొన్ని సందర్భాల్లో అక్కతే పనులు చేసేవాళ్ళం, కాదని అంటలా. కానీ అవన్నీ కొంత సరదాగా చేసినా కూడా ప్రధానమైంది మీరు నైపుణ్యాన్ని పొందటము, మీ చేతుల్లో మీ మెదడులో విద్య ఉండటము, మీరు పనికొస్తారన్న విశ్వాసం రేపొద్దున మీకు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి కలగటము, మీ పని ద్వారా మీరు ఆదాయాన్ని సంపాదించగలగటము, దానివల్ల మీకు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కలగటము, దీని రూపంలో సంపద పెరగటము సమాజంలో. ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఏ రూపంలో చెప్పినా కూడా నైపుణ్యం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, జ్ఞానాన్ని 10 మంది మంచి కోసం ఉపయోగించలేని వాళ్ళు ఎన్ని డిగ్రీలున్నా ప్రపంచానికి పనికిరారు. ఆ జ్ఞానము 10 మందికి జ్ఞానాన్ని ఉపయోగించే శక్తి, దానివల్ల 10 మందికి అవసరాలు తీర్చేటువంటి నైపుణ్యము ఉన్నవాళ్ళు మీరు సహారాడారులు వేసినా కూడా దర్జాగా ధీమాగా బతకగలరు. ఇంతకుమించి వేరే సూత్రం లేదు జీవితం. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఇది కేవలం పరీక్షల మార్కుగా తీసుకోపోకండి. మార్కులు ర్యాంకుల కోసం పెద్ద వస్తే ఒప్పుకుంటే పట్టించుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అవి కాదు మీకు కావాల్సింది. దెర్ ఈజ్ అ పర్పస్ అండ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. రెండో మాట, ప్రపంచం శరవేగంగా మారుతుంది. మీరు పుట్టాక కూడా వేగంగా మారుతుంది. 10 ఏళ్ల క్రితం కూడా నేను ఈ మాట చెప్పుండేవాడిని కాదు. గత 10 ఏళ్లలోనే టెక్నాలజీలో వస్తున్న మార్పులు దిగ్భ్రమ కలిగిస్తున్నాయి. ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 10 ఏళ్ల క్రితం సోలార్ పవర్ ఎంత లో కాస్ట్లో ఉంటుందని ఎవరు ఊహించాల. ఇవాళ 4 కోట్ల మెగావాట్ సోలార్ పవర్ వచ్చేసింది. అది వరకు అసలు ఊహించడానికి సాధ్యం కాదు. ఇవాళ 1,00,000 మెగావాట్లు 1,75,000 మెగావాట్లు ఇండియాలో సోలార్ పవర్ అని చెప్పి అనుకుంటున్నాం. 10 ఏళ్ల క్రితం బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ లేదు. ఈవేళ సోలార్ పవర్లో ఎన్ని మార్పులు గత 10 ఏళ్ళకి వచ్చినా అంత పెద్ద మార్పులు ప్రస్తుతం వస్తున్నాయి బ్యాటరీ టెక్నాలజీలో, స్టోరేజ్లో. ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ రాగానే మీ అంతకు తెలుసు, ఎలక్ట్రిసిటీ అనేది స్టోరేజ్ సాధ్యం కాదు ఎప్పటిదాకా. వన్స్ ఇట్స్ జనరేటెడ్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూస్లీ ఫ్లో. ఒకసారి స్టోరేజ్, లో కాస్ట్ స్టోరేజ్ మనకి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఎవ్రీథింగ్ చేంజెస్. రెన్యూవబుల్ పవర్ బికమ్స్ ఎఫెక్టివ్. అలాగే సెల్యులోజిక్ ఎంజైమ్స్ వచ్చినాయి. మీకు బయాలజీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి ఉంటారు మీరు. ఈ ప్లాంట్లో బయోమాస్ అంతా కూడా అత్యధిక భాగం సెల్యులోస్. ఆ సెల్యులోస్ మనకు తినడానికి ఉపయోగపడదు, అట్లాగే దాన్ని ఫ్యూల్గా కూడా తేలిగ్గా మార్చలేం. కానీ కొత్తగా సెల్యులోజిక్ ఎంజైమ్స్ వచ్చినాయి. ఈ మొత్తం బయోమాస్ మొత్తాన్ని కూడా బయోఫ్యూల్గా మార్చేవి. ఇవాళ స్కాండినేవియాలో, యూరోప్ ఇతర ప్రాంతాల్లో అద్భుతంగా చేస్తున్నారు. దాంతో ఏమైంది, పెట్రోల్ కంటే చవకగా వెరీ హై క్వాలిటీ ఫ్యూయల్ విత్ జీరో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఇవాళ తయారు చేయగలుగుతున్నారు. ప్రపంచంలో షిప్పింగ్ ఇండస్ట్రీ మ్యాసివ్గా ఫ్యూయల్ని వాడుతుంది. ఎయిర్లైన్ ఇండస్ట్రీ కంటే షిప్పింగ్ ఇండస్ట్రీ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఫ్యూయల్ వాడుతుంది. ఎంబెడ్ చేస్తే అది పూర్తిగా హీట్ని అబ్జార్బ్ చేసి, ఎక్కడ మరి ఏ సర్ఫేస్ మీద పెట్టినా కూడా హీట్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసి, ఆ హీట్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్గా ఆఫ్ ఎ సర్టన్ ఫ్రీక్వెన్సీ, అంటే అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్ చేయకుండా అట్మాస్ఫియర్లో డైరెక్ట్గా డీప్ స్పేస్లోకి వెళ్ళేట్టుగా అది పంపించగల ఏర్పాటు జరుగుతున్నది. అది జరిగితే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎనర్జీ కోసం అని చెప్పని 17-18 డిగ్రీల టెంపరేచర్ తగ్గుతుంది. అంటే మన అంటే ప్రాంతాల్లో ఎండాకాలంలో ఏసీ లేకుండా, కరెంటు పైసా ఖర్చు కాకుండా ఒక థిన్ లేయర్ ఆఫ్ ఫిల్మ్ పెట్టడం చేత లోపల 17 డిగ్రీల టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇప్పటికే దాని కాస్ట్ డ్రామాటిక్గా తగ్గిపోయింది. ఒక స్క్వేర్ మీటర్కి $1 అంటున్నారు. $1 అంటే 30-35 రూపాయలు. స్క్వేర్ మీటర్ అంటే 10 స్క్వేర్ ఫీట్ సుమారుగా. అంటే స్క్వేర్ ఫుట్కి 3-3.5 రూపాయల్లో ఏసీ కంటే చల్లగా ఉండేది జీరో అడిషనల్ కాస్ట్తో వచ్చేస్తాను. ఇది ఊహించని టెక్నాలజీ. 10 ఏళ్ల క్రితం ఇలాంటిది ఊహించలేమా. వైద్య రంగంలో చాలా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ ఉన్నది. ఇప్పుడు పెంటమిడిన్ లాంటివి కలిపితే ఈ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ ఉన్నది పూర్తిగా రెసిస్టెన్స్ పోయి యాంటీబయాటిక్స్ ఎఫెక్టివ్గా పనిచేసేందుకు ఏర్పాటు సిద్ధమవుతాను. అంటే రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. అయితే ఎయిర్ బిఎన్బి విన్నారా?
ఎయిర్బిఎన్బి అంటే ఊబర్ లాగానే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మీరు ప్రపంచంలో ఏ నగరానికి పోయినా కూడా ఇక్కడ కూర్చుని ఇంటర్నెట్ ద్వారా మీరు అక్కడ రూమ్ చేసుకోవచ్చు. ఏం రూమ్లు ఇవి? హోటల్ రూమ్స్ కాదు, కోట్లు లక్షలు వేల రూపాయలు చేసేవి కాదు. ఇంకొకళ్ళ ఇంట్లో ఖాళీ రూమ్ ఉంటే ఆ రూమ్ మనకి ఇచ్చేస్తున్నారు. మన ఇంట్లో ఖాళీ రూమ్ మన ఊళ్ళో ఉంటే మన రూమ్ వాళ్ళకి ఇస్తాం. చాలా లో కాస్ట్ అయిపోతుంది. చాలా ఇళ్ళు ఖాళీగా ఉంటాయి చాలా కాలం, ఇళ్లలో చాలా భాగం అంతా వేస్ట్గా పెట్టి ఉంచుతున్నాం, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే అగ్రిగేటర్స్ వచ్చినాయో లో కాస్ట్ అందరికీ కూడా ఈ సౌకర్యం ఏర్పాటు జరుగుతుంది. అలాగే ఎయిర్బిఎన్బి గొప్పతనం ఏమిటి? కాస్త ఆదాయం రాగానే మనందరికీ ఒక కారు కావాలని కోరుకుంటుంది. అదొక యాస్పిరేషన్ అంతే, ప్రపంచం అంతా కూడా కారు కొంటాం. కానీ కొంచెం లోతుకెడితే కారు చూడండి, మీరు కారు మీద 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఓపిక పెట్టి పెడితే 195 పాళ్ళు ఆ కారు వాడం. కారు ఉన్నాళ్ళు, కారు వాడేవాళ్ళు కూడా ఎంత వాడతారంటే రోజుకి అరగంట వాడతారు, గంట వాడతారు యావరేజ్, అంతేగా. మిగతా టైం అంతా ఖాళీగా ఉంటుంది. అంటే ఊరికే ఇంత ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, ఉపయోగం లేదు. దాని తగ్గట్టు ఇంట్లో పార్కింగ్ ప్లేస్ కావాలని మీరు మార్కెట్కు బయట బజార్కి వెళ్తే అక్కడ మళ్ళీ పార్కింగ్ ప్లేస్ కావాలి, దాని ఖరీదైన పార్కింగ్ ప్లేస్. మీకు ఇవాళ ప్రపంచంలో భూమి రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి అలా అమాంతం. ఇక్కడ కూడా బాగా నేషనల్ హైవే పక్కన ఉంది కదా, విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. మరి అంత స్పేస్ వేస్ట్ చేస్తున్నాం. ఈ ఊబర్ లాంటి వాటి గొప్పతనం ఏమిటి? అగ్రిగేటర్స్ గొప్పతనం ఏమిటి? ఈ డెడ్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, కారుకి 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకుండా, ఈ పార్కింగ్ ప్లేస్ అవసరం లేకుండా, సొంత కారు ఉంటే ఏం లాభం వస్తుందో అంతకంటే తక్కువ ఖరీదుతో మీకు కారు ప్రయోజనాలు వచ్చేస్తాయి. అంటే ప్రపంచంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం డ్రామాటిక్గా మారిపోతుంది వచ్చే కొద్ది ఏళ్ళలో. ఎయిర్బిఎన్బి వల్ల హౌసింగ్ మారిపోతుంది, ఈ ఊబర్ వల్ల ఆటోమొబైల్ సెక్టర్ మారిపోతుంది. అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం అదే పనిగా. వచ్చే 10 ఏళ్లలో అసలు మ్యానుఫ్యాక్చరింగ్, గతంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన కళ్ళకు కనిపించకుండా పోతుంది. 3D ప్రింటింగ్ అని ఉన్నారు ఎవరన్నా మీరు? ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దాన్నే. స్టీరియో లిథోగ్రఫీ అంటారు. అంటే మీరు ఒక వస్తువుని పెద్ద హెవీ మెషిన్తో మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా లేయర్ అపాన్ లేయర్ యూ కీప్ ఆన్ యాడింగ్ త్రూ కంప్యూటర్ ప్రోగ్రామ్ ది అప్రోప్రియేట్ మెటీరియల్. దీనివల్ల ఏమవుతుంది? ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అవసరం లేదు. ఇక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1,00,000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయడం, అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు, మ్యాస్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ అక్కర్లా. ఎవరో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒకటి చేసినా 1,00,000 చేసినా కూడా పెద్ద తేడా ఉండదు ఖరీదులో, ఎక్కడెక్కడ చేసేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొత్తం మారిపోయి పరిస్థితి. అట్లాగే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేషన్ కానీ, ఇవాళ అసలు మనిషి అవసరం లేకుండా ఫ్యూవర్ అండ్ ఫ్యూవర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ గూడ్స్. అంటే మీ కళ్ళెదురుగానే మీ జీవిత కాలంలో, మీరంతా చిన్నారులు, కానీ మీ జీవిత కాలంలోనే మీరు ఎదిగి సమాజంలో స్థిరపడే రూపంలోనే ప్రపంచంలో మనం ఊహించనన్ని అద్భుతమైన మార్పులు వస్తున్నాయి ఇప్పటికీ. అంటే మీరు వాళ్ళు నేర్చుకునే టెక్నాలజీ ఒక రకంగా ఒక ఫౌండేషన్ కానీ దాదాపు ఉపయోగపడిన టెక్నాలజీ అవుతుంది. ఇవాళ చాలామంది ఏం చెప్తున్నారంటే, ఈ వయసులో ఉన్న మీరంతా చేయబోయే ఉద్యోగాల్లో 100కి 70 ఉద్యోగాలను ఇంకా సృష్టించాల. మీరు ఏ ఉద్యోగాలు చేయబోతున్నారో రేపొద్దున వాటిలో 100కి 70 ఉద్యోగాలు ఇంకా సృష్టించబడాల ప్రపంచంలో. ఈ కొత్త టెక్నాలజీలో, కొత్త యుగంలో కొత్త రకాల ఉద్యోగాలు రాబోతున్నాయి. దెర్ ఇస్ ఎ డ్రమాటిక్ చేంజ్ ఇన్ ద వరల్డ్. దీన్ని ఏ సమాజం ఉపయోగించుకుంటుందో, ఏ వ్యక్తులు, ఏ యువత దానికి సిద్ధపడతారో, ఆ నాలెడ్జ్తో, ఆ టెక్నాలజీతో, ఆ స్కిల్స్తో, ఆ ఆర్గనైజేషన్తో వాళ్ళు బాగుపడతారు. వ్యక్తులుగా కానీ, ఒక సమాజంగా కానీ, దేశంగా కానీ. ఎవరు దాని గురించి పట్టించుకోకుండా పాతకాలం గురించి ఆలోచిస్తుంటారు. మా తాతలు నేతులు తాగారు, మేము మూతులు వాసన చూడండి ఉంటుందిగా మన దేశంలో చెప్తుంటారు కదా ఎప్పుడూ. వాళ్ళు అట్లానే ఉండిపోతారు. దీనివల్ల ఒక అదృష్టం ఏంటంటే, కొంచెం భయం వేస్తుంది. ఇంత కొత్తదనం అయితే మనం నేర్చుకునేది పనికి రాకపోతే ఎట్లాగని చెప్పాను. అదృష్టం ఏంటంటే, పూర్వంలాగా మా నాన్న ఫలానా కాబట్టి నేను గొప్పవాడిని, నాకెంత డబ్బు ఉంది నేను గొప్పవాడిని, ఇవన్నీ బై అండ్ లార్జ్ ఇన్కాన్సిక్వెన్షియల్ అయిపోతున్నాయి. డబ్బు అవసరం లేదని అంటలా, కానీ కొత్తగా సృష్టించబోయే డబ్బు ఇప్పుడున్న డబ్బు కంటే చాలా ఎక్కువ. ఇవాళ ప్రపంచంలో ఉన్న కంపెనీలు, గొప్ప కంపెనీలు మీరు చూస్తే, టాప్ 10 కంపెనీస్ చూస్తే, వాటిలో 8 కంపెనీలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే
10-20 ఏళ్ల క్రితం లేని కంపెనీలు, 30 ఏళ్ల క్రితం అలాంటి పేరు కూడా తెలియదు. అంటే పాత వెల్త్ స్థానంలో కొత్త టెక్నాలజీ, కొత్త వెల్త్ వస్తుంది. ప్రపంచం సర్వేగంగా మారిపోతుంది. మీరంతా టెక్నాలజీ ఎడ్యుకేషన్లో ఉన్నారు. ఇది కేవలం పరీక్షల కోసం మొక్కుబడిగా 3 ఏళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి నేర్చుకుంటారా? ప్రస్తుతం పరీక్షలు అంటే అంతేగా. లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్స్ బాగా మాస్టర్ చేస్తే ఫస్ట్ క్లాస్ గ్యారంటీగా, మీకు డిస్టింక్షన్ గ్యారంటీ కదా, అవునా కదా? నిజమేనా? లేకపోతే నిజంగా ఈ జ్ఞానాన్ని, ఈ టెక్నాలజీని పరీక్షల కోసం కాకుండా మన భవిష్యత్తు కోసం, మన అవగాహన కోసం, మన స్కిల్స్ కోసం, మన అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ కోసం మనం నేర్చుకుంటామా? ద డెసిషన్ కెన్ బి మేడ్ ఓన్లీ బై యూ. మిగతా వాళ్ళు మీకు సహకరించగలరు. నాకు తెలుసు హైయర్ ఎడ్యుకేషన్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ చాలా తప్పులు ఉన్నాయి. కానీ ఎన్ని తప్పులున్నా, పొరపాట్లు ఎవరున్నా కూడా నష్టపోయే చివరికి మీరు. ఎవరు దొంగ అని చెప్పన్నా ఉపయోగం లేదు, మీకు లాభం లేదు దానివల్ల. వైస్ ఛాన్సలర్ బాగా పనిచేయట్లేదండి, కరెక్టే, నష్టపోయేది మీరేగా. లెక్చరర్ బాగా పాఠాలు చెప్పట్లేదండి, సరే అనుకుందాం, నష్టపోయేది మీరేగా. మా కొత్త టెక్నాలజీ నేర్పట్లేదండి, నష్టపోయేది మీరే. కాబట్టి తప్పెవడిదైనా కూడా ఆ పాపం అనుభవించేది మీరు. యూ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్, మీకోసం, మీ భవిష్యత్తు కోసం వ్యక్తులుగా, ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక సమాజంగా. యూ హ్యావ్ టు ఎక్విప్ యువర్ సెల్ఫ్ ఫర్ ది ఫ్యూచర్. దీన్ని లైట్గా తీసుకోబోకండి. నేను గుండె లోతులను చెప్తున్నాను. మీరు ఊహించనంత వేగంగా ప్రపంచం మారిపోతుంది. మీరు ఒకసారి గూగుల్ చూస్తే నేను చెప్పిన అంశాలు మీకే తెలుస్తాయి. 5 నిమిషాలు, ఇవేం కొత్తవే కాదు, అందరికీ తెలుస్తాయి. వాళ్ళకి నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇక్కడ 3G వస్తుంది, ఇక్కడ 4G వస్తుంది. టకటక క్షణంలో మీరు గూగుల్లో వెళ్ళిపోయి తెలుసుకోవచ్చు మొత్తం కూడా. ది వరల్డ్ ఈజ్ చేంజింగ్ డ్రమాటికలీ. మీ జనరేషన్ దానికి తయారైతే, దానికి సిద్ధపడితే భవిష్యత్తు మీది. దానికి తయారు కాకుండా ఏదో మొక్కుబడిగా చదువుకుని డిగ్రీ కాగితాలను ఏదో క్లాసులు అంటే భవిష్యత్తు పెద్దగా ఉండదు. ప్రపంచం అన్న పట్టించుకోదు. ద ఛాలెంజ్ ఇస్ యువర్స్. కాబట్టి మీ దగ్గరికి వచ్చింది ప్రధానంగా నేను చెప్పడం కోసం. ఎందుకంటే పరీక్షల గురించి పట్టించుకోపోకండి. మీ ప్రిన్సిపల్ గారు, మీ చైర్మన్ గారు కోపడచ్చు. పరీక్షలు ఏదో మొక్కుబడిగా డిగ్రీ కోసం రాసేయండి, అభ్యంతరం లేదు. కానీ జ్ఞానం గురించి పట్టించుకోండి. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎలాగో తెలుసుకోండి. రేపు రాబోయే ప్రపంచంలో మీరు బతకడం ఎట్లాగో నేర్చుకోండి జ్ఞానం ద్వారా. అది లేకపోతే మాత్రం భవిష్యత్తు లేదు. అది ఉంటే మీరు కొత్తూరు నుంచి వచ్చారా, ఢిల్లీ నుంచి వచ్చారా, న్యూయార్క్ నుంచి వచ్చారా, ప్రపంచం దాని గురించి పట్టించుకోదు. మీ దగ్గర నిజంగా స్కిల్ ఉంటే, 10 మందికి పనికొచ్చే నైపుణ్యం మీ దగ్గర ఉంటే, జ్ఞానాన్ని ఎలా అప్లై చేయాలో మీకు తెలిస్తే మీ భవిష్యత్తును ఎవరు ఆపలేరు. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు మీ గురించి, మీ భవిష్యత్తు, టెక్నాలజీ గురించి కొంత బ్రీఫ్గా మాట్లాడాను కాబట్టి మీరు కొంచెం ఫర్దర్గా స్టడీ చేయండి. దీని మీద కొంచెం డెప్త్కి వెళ్ళండి. నిజంగా జేపీ గారు చెప్తున్నట్టుగా ప్రపంచం అంతా మారిపోబోతుందా, ఆర్థిక వ్యవస్థ అంతా, లేకపోతే పాతకాలం ఉద్యోగాలు, మా నాన్నలు మా తాతలు చేసిన ఉద్యోగాలు ఇంకా ఉంటాయా, మీరే చూడండి ఒకసారి. మీరే స్టడీ చేయండి. దీనిలో బోల్డ్ లిటరేచర్ ఉంది, ప్రతిరోజు కూడా సమాచారం వస్తుంది. మీరే అర్థం చేసుకోండి. యూ విల్ అండర్స్టాండ్. ఆ రెండో అంశం, దేశ భవిష్యత్తు, దానిలో మీ పాత్ర అనే అంశం మీద నేను ఉపన్యాసాలు ఇవ్వకుండా ఎగ్జాక్ట్గా 35 minutes ఉంది. ఓన్లీ ఇంటరాక్షన్. మీరు ప్రశ్నలు అడగండి, దాన్నే మనం వ్యూ చేద్దాం. దేశం అనేది ఎక్కడో వేరే లేదు. దానికి ఒక ఇంట్రొడక్టరీగా ఒక మాట మాత్రం చెప్తాను. శ్రీకాకుళంలో ఈ మాటే చెప్పాను. మీ అందరికి కావాల్సింది మీ కళలు నెరవేరటం. మీ దగ్గరకు వచ్చి నేను ఇంకొకళ్ళు దేశం గురించి ఒక ప్రపంచం కూడా మీ మనసులోకి ఎక్కదు. ఊరికి ఒక నిమిషం చప్పట్లు పడితే వెళ్ళిపోతారు. మీకు కావాల్సింది మీ డ్రీమ్స్, మీ భవిష్యత్తు. నాకు కూడా అంతే. నా కళలు కొన్ని ఉన్నాయి ఒక మనిషిగా. ఆ కళలు నెరవేర్చుకోవాలని నా ప్రయత్నం అంతా చేస్తున్నాను. ప్రతి మనిషి అంతే, దాని తప్పలేదు. మనకు ఉన్నది ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితంలో మన కళల కోసం, మనం అనుకున్న లక్ష్యాల కోసం మనం పోరాడాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ ఎందుకు సమాజాన్ని గురించి పట్టించుకోవాలంటే, వ్యక్తి సుఖాన్ని సమాజ హితంతో కలిపే ప్రయత్నం చేయకపోతే అందరి జీవితం నరకం అవుతుంది. నేను ఎంత గొప్ప విజయాలు వ్యక్తిగా సాధించినా, మీరు ఎంత గొప్ప టెక్నాలజీ వ్యక్తులుగా నేర్చుకున్నా, చుట్టూ మన కళలు నెరవేర్చే సమాజ నిర్మాణం లేకపోతే, మీకోసం మీరు చేసే పోరాటం 10 మందికి నష్టం కాకుండా కొంత లాభం కలిగించేది కాకపోయినట్టయితే, వాడి పోరాటం మీకు నష్టం, మీ పోరాటం వాడికి నష్టం. చివరికి ఒకళ్ళు వెళితే ఇంకొకళ్ళు పొడుస్తాం, అందరం గుడ్డివాళ్ళు అవుతాం. అందుకోసం దేశం గురించి పట్టించుకోవాలి. అంతేగాని దేశమాత కోసమో కాదు, గొప్ప త్యాగాలు చేయాలని కాదు. నా నోటి నుంచి త్యాగాలన్న మాట రాదు. మన కోసం మనం పట్టించుకోవాలి. నా సుఖం నాకు ఎంత ముఖ్యమో,
నా చుట్టూ ఉన్న వాళ్ళ హితం కూడా అంతే ముఖ్యం. లేకపోతే వాడి సుఖం కోసం నా హితాన్ని బలికొంటే నా బతుకు ఎట్లా ఉంటుంది? నా సుఖం కోసం వాడి హితాన్ని బలికొంటే వాడి బతుకు ఎట్లా ఉంటుంది? అందరి బతుకులు నాశనం అవుతుంది. కాబట్టి మనం సంతోషంగా బతకాలన్నా మన చుట్టూ చాలా పరిస్థితులు బాగుండాలి. కాబట్టి దాని గురించి పట్టించుకోవాలి. అంతకుమించి దేశం ఇంకోటి లేదు. అంతకుమించిన దేశము లేదు, సమాజం లేదు. సమాజాన్ని గురించి, దేశం గురించి ఎందుకు పట్టించుకుంటాం? ఎందుకు పట్టించుకోవాలి అంటే, పట్టించుకోకపోతే నష్టపోతాను కాబట్టి. నేను అది గొప్పవాడిని కాబట్టి కాదు, నాకు మాత్రమే దేశభక్తి ఉందని కాబట్టి కాదు, నేను చాలా త్యాగపురుషుణ్ణి కాబట్టి కాదు. నేను విజ్ఞత గలవాడిని, నాకు స్వార్థం ఏంటో తెలిసిన వాడిని, నాకు లాభం ఏంటో అర్థమైన వాడిని. నా లాభం కావాలంటే 10 మందికి కూడా మంచి జరిగితే నాకు లాభం తెలిసిన వాడిని, 10 మందికి హాని జరిగే లాభం నడవదని తెలిసిన వాడిని. అందరూ అట్టాలు చేస్తే నా బతుకు నరకవుతుందని అర్థమైన వాడిని. ఇదే మనకు కావాల్సిన, అంతకంటే ఇంకేం. సమాజ భవిష్యత్తు, దేశ భవిత, యువత పాత్ర అంటే ఏం లేదు. దేశం వేరే ఏం కాదు, భారతమాత దేశం కాదు. ఇక్కడి నుంచే, మన ప్రాంతం నుంచే గురజాడ గారు అద్భుతంగా ఇప్పుడే 1890 దశకంలో చెప్పాడు ఆయన. అప్పటికి ఇంకా దేశంను స్వతంత్రం అన్న భావం కూడా రాలా, భారతదేశ స్వతంత్రం అన్న మాట ఆ నాటికి రాలా. కాంగ్రెస్ అనే సంస్థని 85లో ఏర్పాటు చేశారు, 1845లో. 93 నాటికి ఇంకా స్వరాజ్యం అన్న మాటే భారతదేశంలో ఎవరో పలకల. అసలు ఆ పదం ఉచ్చరించరు, ఆ తర్వాత వచ్చింది. ఆనాటి కాలంలో మాకు ఇంకా సార్ ఐసీఎస్లో మాకు ఏదైనా పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వండి, 2 ఏళ్ళు ఏజ్ పెంచండి, మేము కూడా పోటీ చేయడానికి, ఇండియాలో పరీక్షలు పెట్టండి, వైస్రాయ్ కౌన్సిల్లోనో లేకపోతే మా గవర్నర్స్ కౌన్సిల్లోనో మాకు కొన్ని స్థానాలు ఇవ్వండి, నల్లోళ్ళకు కూడా మమ్మల్ని కాస్త మనుషుల్లో చూడండి, రోజు పాపం పిటిషన్లు పెడుతున్నారు అంతే వాళ్ళు. ఇంకా స్వాతంత్రం గురించి మాట్లాడాల. ఆనాడు గురజాడ గారు రాశాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అని చెప్పాను. అది మనకేదో పద్యంలాగా చాలా సరదాగా అనిపిస్తుంది, కానీ చాలా లోతైన మాట. ఈవేళ మన ప్రధానమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు అంతా కూడా మళ్ళీ మళ్ళీ ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సిన మాట. మన భవిష్యత్తు లేనిది దేశం లేదు, మన బతుకులో ఉన్నతి లేనిది దేశానికి ఔన్నత్యం లేదు. కాబట్టి దేశం అంటే వేరే ఏం కాదు. మన ఉమ్మడి హితం కోసం, అది కూడా మన సొంత ప్రయోజనాలు నెరవేరాలంటే ఉమ్మడి హితం కావాలి కాబట్టి దానికోసం పోరాడుతున్నాం. ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ గురజాడ గారి మాటలు, ఆయన పోయే శతాబ్దం అయిపోయింది. ఆ గురజాడ గారి మాటలు మనం సరిగ్గా మనసులో మన్నం చేసుకుంటే అది చాలు, మనకు సమాజంలో ఏం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి అంతకంటే దానిలోకి వెళ్ళను నేను. ఇక మీ ప్రశ్నలు, మీ ఓపిక, ఇది గని లాంటిది. మీరు ఎంత లోతు తవ్వితే ఆ బావిలో అంత నీళ్లు పడతాయి, అంత ఖనిజం దొరుకుతుంది. మీరు ఎంత పైపైన అంటే అంత పైపైన ఉంటుంది. కాబట్టి మీ ఛాలెంజెస్ టు యూ, మీ 30 minutesలో ఎవరు అడుగుతారు? బాబు ఇంకో 2-3 వాలంటీర్ల నుండి చేస్తే వెంటనే టకా పరుగులు వస్తాయి, మీకు పరిగెట్టండి టక 30 minutes టైం. ఇదిగో వెనకాల బాబు, ఈ పేరు చెప్పానా, ఏ సంవత్సరం చెప్పు, టకామని అడిగేసాయి షాప్. ఈ లోపు నెక్స్ట్ అవర్ గారు చేతులు ఎత్తేస్తే ఆయన చూసుకుంటాడు. ఇంకా 2-3 వాలంటీర్లు ఉన్నాయి. చెప్పనా? మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా 1980 బ్యాచ్ నుంచి రిలీవ్ అయ్యారు. ఏ త్యాగం చేయలేదని చెప్తూనే మా కోసం 1996లో రిజిగ్నేషన్ ఇచ్చారు. మీరు కనుక అప్పుడు రిజిగ్నేషన్ ఇవ్వకపోయింటే యూ విల్ బి ద నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ అప్ టు అవర్ అనాలిసిస్. ఏమైంది అప్పుడు ఏమైంది ఉత్తరించావన్నా? యూ లెఫ్ట్ ద అడ్మినిస్ట్రేషన్. వాళ్ళకంటే భోజనం ఎక్కువ తినేవాడిని, ఎందుకంటే మంచి బట్టలు వేస్తున్నావన్నా, మంచి చెప్పులు వేస్తున్నావు. ఏమైంది? ఏం లేదు, మీరు ఎంత మన భ్రమలు. Why you left the administrative service and came to social service? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో త్యాగాలు లేవు. అదేం గొప్పది అనుకోకండి. ఏ క్యాబినెట్ సెక్రటరీ నాకంటే ఎక్కువ నేను ఆనాడు అనుకోలేదు, ఈనాడు అనుకోవట్లేదు. మనం మనసులో ఏదో కొన్ని పిచ్చి పెట్టుకున్నాం మనం. వీడు చాలా గొప్పవాడు, ఇది చాలా గొప్ప పదవి, ఇది చాలా, ఇవన్నీ ఏం లేదు, నాన్ సెన్స్. ఎవరి వల్ల 10 మందికి మంచి ప్రయోజనం చేకూరితే అది గొప్ప పని. ఎవరి వల్ల ఇది చేకూరకపోతే వాడు పనికి మాలిన వాడు, ఏ పదవిలో ఉన్నా సరే. వాడు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, క్యాబినెట్ సెక్రటరీ, ఐ డోంట్ కేర్, అనవసరం మనకు. కాబట్టి పదవుల్ని పూజించడం మానేయండి మీరు. రెండోది, నేను అక్కడ పని చేయడం చేతగాకో, సామర్థ్యం లేకనో, గౌరవం లేకనో రాలా. అవన్నీ బహుశా స్వతంత్ర భారత చరిత్రలో ఏ అధికారి కంటే ఎక్కువ పొందినవండి. ప్రజల మన్నన కానీ, పైవాళ్ల గౌరవాన్ని కానీ, రాజకీయాల్లో ఉన్న నాయకుల ప్రేమాభిమానాలు కానీ అన్ని పార్టీల నుంచి అపారంగా పొందినవాడు. కానీ మీరు ఎంత
గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి అయినా కూడా వ్యవస్థ సరిగ్గా లేకపోతే మీ వల్ల ఫలితాలు అనుకున్నంతగా రావు. చాలా తేలిగ్గా చెప్పాలంటే మీరు ఒక బండి నడపాలి. మీరు గొప్ప డ్రైవర్, అద్భుతంగా డ్రైవింగ్ తెలుసు మీకు, కానీ చెత్త ఇంజన్ ఉంది కారుకి, పనికిమాలిన టైర్లు ఉన్నాయి, బండి లొడలా కొట్టుకుంటుంది. మీరు ఎంత గొప్ప డ్రైవర్ అయినా కూడా ఒక స్థాయి మించి అద్భుతంగా నడపగలరా? దాన్ని నడపగలరా? లేదు. అప్పుడు ఆ డ్రైవర్ లేచి ఇది బాగోలేదు బాబు, ఈ కారు కొంచెం బాగు చేయాలా, లేకపోతే కారుని మార్చాలా, లేకపోతే ప్రయాణం సాగితే నిర్ణయం చేసుకున్నాడు. డ్రైవర్ త్యాగం చేశాడా? ఇంకో స్టెప్కి వెళ్ళండి. గొప్ప కారు కూడా ఉంది డ్రైవర్తో పాటు, కానీ శాండ్ ట్రాక్ మీద వెళ్తాను, ఇసుక భూమి తీరంలో, సముద్ర తీరంలో ఉన్నాం కదా మనం, ఆ బీచ్ మీద వెళ్తుంది. మీరు ఎంతో గొప్ప డ్రైవర్ అయినా కూడా బీచ్ మీద వెళ్తుందా? వేగంగా వెళ్తుందా? బాగా వెళ్తుందా? సాఫీగా? అదే వాజ్పేయి గారు పుణ్యం అని చెప్పిన హైవేలు వచ్చిన అద్భుతంగానే మేము దారిలో వస్తామని అనుకుంటున్నాం. ఇదే వాజ్పేయి గారు ముందు అయితే ఈ ప్రయాణం చేయాలంటే వాళ్ళని నాకు తలప్రాణం తక్కువ వచ్చేది. వాడు పొద్దున్న బయలుదేరాను, ఇంట్లో 4 గంటలు లేచాను, ఆ ఫ్లైట్కి వచ్చాను, ఇదంతా తిరిగాను, శ్రీకాకుళం చూసి కొంచెం మళ్ళీ రాత్రి వెళ్ళిపోతున్నాను ఫ్లైట్కి. ఆ రోజు సాధ్యమవుతారు. ఆ ట్రాక్ అవసరం. కాబట్టి వ్యవస్థ నడవాలని చెప్పంటే 1 సమర్థుడైనటువంటి చోదకుడు కావాలి, 2 మంచి ఇంజన్ కావాలి, మంచి వాహనం కావాలి, 3 మంచి ట్రాక్ కావాలి. నిస్సందేహంగా ఈ దేశంలో నేను చాలామంది దృష్టిలో గతంలో సాధించిన విజయాలు కావచ్చు, ప్రజల మంచితనం వల్ల నా ద్వారా జరిగిన మంచి పనులు కావచ్చు, నేను సమర్థులైన చోదకుణ్ణి. కానీ వెహికల్ లేదే సరిగ్గా. వెహికల్ బాగున్నా కూడా ట్రాక్ లేదే. ఇది బాగు చేయడం అవసరమా కదా సమాజానికి? అవి చేసే మనుషులు చాలా కొద్ది మంది ఉన్నారు దేశంలో. ఉద్యోగాలు చేయడానికి, అధికారాన్ని పెంచడానికి చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. దానికి పోటీకి కలవదు. భారతదేశంలో ఇంత చచ్చిపోయేవాడిని మీకు పదవి ఇస్తాను అంటే లేచి కూర్చుంటాడు. కానీ నేను పనికి వస్తానా లేదా అని ఆలోచించే తత్వం లేదు మన దేశంలో. పనికి మాలిన గాడిదకి పదవి ఇస్తానంటే అసలు అంతకంటే అద్భుతం ఉంది అనుకుంటా. మనకు పాత సామెత ఉంది కదా, చచ్చిపోయే ముసలి తాత నాకు తాత పెళ్లి చేసుకుంటా ఉంటే నాకు పెళ్ళిని ఎవరు ఇస్తారా అంటాడు. నాకు ఈ వయసులో పెళ్ళి ఏంటి రాండవు, నాకు పెళ్ళిని ఎవరు ఇస్తారా అంటాడు. అట్లాగే పనికి మాలిన వాడికి కూడా పదవికి కోరే వాళ్ళకి పెద్ద లోటు లేదు ఈ దేశంలో. పదవులు కోరడం కాదు కావాల్సింది, మీరు సమర్థంగా నిర్వహించగలం లేదా, మీ వల్ల ఫలితాలు వస్తాం లేదా. పదవుల వల్లే ఫలితాలు వచ్చేట్టయితే ఇంత అధ్వాన్నంగా విద్య ఎందుకుంటుందా ఈ దేశంలో? దీన్ని నొప్పదాకా ఎప్పుడు కూడాను ఇంత చండాలంగా ఆరోగ్యం ఎందుకుంటుందా ఈ దేశంలో? ఇంత అసహ్యంగా ఆరోగ్యం ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా లేదే. ఎందుకుంటుందాయా? ప్రతి పనికి ఇంత అవినీతి ఎందుకుంటుందాయా? కరెంట్ వస్తే ఇంట్లో ముఖ్యమంత్రి గారు దండం పెడుతున్నాం, మా సీఎం గారు కష్టపడుతున్నాడు, మా కరెంట్ వస్తుందని. ప్రపంచంలో ఎక్కడ ఉందా? 21వ శతాబ్దంలో ఇంట్లో కరెంట్ వస్తే అసలు మోడర్న్ ఏజ్ అంటేనే ఎలక్ట్రిసిటీ ఏజ్. ఎలక్ట్రిసిటీ వస్తే మనం దండం పెట్టుకోవాలి ఎవరో. బట్ షేమ్ అంటే షేమ్ అంటే డిస్గస్టెడ్. కాబట్టి మనం ఏదో అంత బాగుంది అనుకుంటున్నాం, అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ పరిస్థితితో పోలిస్తే. దీన్ని బాగు చేయాలని చెప్పంటే ఇప్పుడున్న మార్గాలు లాభం లేదు. ఆ మార్గాలను మార్చేవాళ్ళు, వ్యవస్థను రిపేర్ చేసేవాళ్ళు, అది అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ శక్తి ఉన్నవాళ్ళు, క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు కావాలి. కొద్దిమందే ఉన్నారు. అలాంటి కొద్ది మందిలో నేను ఒకండి. అదృష్టం కొద్దీ సమాజం నాకు ఆ శక్తి ఇచ్చింది, ఆ అవకాశం ఇచ్చింది, ఆ ఆలోచన ఇచ్చింది, ఆ దూరదృష్టిని ఇచ్చింది. అందుకే మీరు అనుకుంటున్నారు నాకు క్యాబినెట్ సెక్రటరీ పదవి పోయిందని. క్యాబినెట్ సెక్రటరీ నాకు ఇవాళ కాదు, 10 ఏళ్ల క్రితం నాకు సలాములు కొట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకంటే ఉన్నత స్థానంలో నేను 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం నుంచి కూర్చున్నాను. ఒకటి అదే ముఖ్యం అనుకుంటే అదేనాడు నాకు ముఖ్యం కాదు. అంతకంటే ముఖ్యం దేశంలో మౌలిక మార్పులకి నడుము కట్టే అవకాశం దొరికింది. ఇవాళ దేశంలో రాజకీయాన్ని తిట్టుకోవడం కాకుండా దీన్ని మార్చాలన్న ఆలోచన చాలా ప్రాంతాల్లో దేశమంతా ప్రబలిందంటే దానికి ప్రధాన కారణం లోక్సత్తా ఉద్యమం. దేశమంతా కూడా ఈ 20 ఏళ్లలో నేను చేసినటువంటి పోరాటము, లోక్సత్తా చేసిన ప్రయత్నాల వల్ల 3 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. 91, 97, 99. వివరాల్లోకి వెళ్ళాలని సమయం లేదు. 7-8 పెద్ద చట్టాలు వచ్చినాయి దేశంలో. దేశ స్వరూపాన్నే కొన్ని రంగాల్లో మార్చే చట్టాలు, కొన్ని మౌలికమైన విధానాల్లో మార్పులు వచ్చినాయి. ఆరోగ్య రంగంలో కొంత మేరకైనా పూర్తి మార్పుకి రావాలి. చాలా కోసం పోరాడుతున్నాం గట్టిగా. విద్య, పాలనా సమాచారం కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగంలో ఎక్స్పోర్ట్ బ్యారియర్స్ తీసేయడం కావచ్చు, రకరకాల మార్గాలు ఇంకా చేయాల్సిన చాలా. ఇవన్నీ ఒక్క ఎంపీ కూడా లేకుండా నేను సాధించాను. ఎందరో ఎంపీలు ఉన్న పార్టీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ ఈ మాట చెప్పుకునే పరిస్థితి లేదు.
అంత అధికారం అన్నప్పుడు. కాబట్టి అది సాధించడానికి దానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కావాలి, అవగాహన కావాలి, దీర్ఘకాలిక దృక్పథం కావాలి, వ్యూహం కావాలి. ఇది చేసే పనులు వేరే వాళ్ళు ఉంటే సంతోషంగా ఇంటికి నిద్రపోతాను. ఎక్కువ మంది లేరు ఈ అవగాహన ఉన్నవాళ్ళు, ఈ శక్తి ఉన్నవాళ్ళు, ఈ తపన ఉన్నవాళ్ళు, దీర్ఘకాలం పురడం వాళ్ళు లేరు కాబట్టి చేయాల్సి వస్తుంది. నాలాంటి వాళ్ళ కోరిక ఏంటంటే మీ తరంలో ఈ అవగాహన, ఈ ఆలోచన, ఈ తపన, ఈ శక్తి ఉన్నవాళ్ళు వస్తే మా మీద భారం తగ్గినది. తరాల పోరాటం ఇది, ఒకరోజు అయ్యే పోరాటం కాదు. ఒక ప్రజాస్వామ్యాన్ని మార్చాలంటే టెక్నాలజీ మారినంత వేగంగా ఒక వ్యవస్థ మారదు, మన యాటిట్యూడ్స్ మారవు. కొన్ని సందర్భాల్లో తరాల కాలం పడుతుంది. ఆ భారాన్ని మీరు మోయగలిగితే మీ భవిష్యత్తు కోసం అని చెప్పని, ఒకటి మా మీద భారము తగ్గుతుంది, రెండు ఈ దేశం భవిష్యత్తులో బాగుపడుతున్న భరోసాతో మేమంతా హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు, తృప్తిగా కళ్ళు మోయచ్చు. సో ది ఛాలెంజ్ ఇస్ యువర్స్. సరేనా? నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మా మదర్ ఒక ఆర్ఐ. అయితే మా మదర్ కింద రెవెన్యూ సార్ 10 మంది విఆర్ఏలు ఉన్నారు సార్. అయితే మా మదర్ ఒకరోజు చెప్పారు, అమ్మ ఎందుకమ్మా నేను ఎక్కువ లంచం తీసుకుంటున్నారు రెవెన్యూలో అని అడిగాను. అయితే ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైనా వస్తారు, వచ్చేటప్పుడు అంటే శ్రీకోణం సార్, అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేటప్పుడు వాళ్ళకి వాటర్ బాటిల్స్ నుంచి కానీ ప్రతి చిన్న ఫెసిలిటీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఫండ్ పెట్టదు, అలాంటప్పుడు వాళ్ళే పెట్టాలి. సో అలా పెట్టేటప్పుడు వాళ్ళ మనీ పోతుంది, ఆల్రెడీ వాళ్ళ శాలరీ చాలా తక్కువ. సో వాళ్ళు రెక్టిఫై చేయడానికి మళ్ళీ తిరిగి జనాల దగ్గరే లంచం తీసుకుంటున్నారు. సో మనం అది ఎలా రెక్టిఫై చేయగలం సార్? నేను చాలా ఆలోచించాను, బట్ నాకు అర్థం కాలేదు. మీరు చెప్పింది చాలా చిన్న సమస్య తమ్ముడు. ఒకటి, జీతభత్యాలు వాడు తక్కువేం కాదు గవర్నమెంట్లో. ముందు మీరంతా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు గవర్నమెంట్లో జీతాలు తక్కువ ఉండేవి, గీతాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు గీతాలు ఉన్నాయి, జీతాలు పెరిగినాయి. గవర్నమెంట్లో సగటున అత్యున్నత స్థాయిలో తీసేయండి, అక్కడ పెద్ద జీతాలు లేవు మిగతా మార్కెట్తో పోలిస్తే. మిగతా మామూలు ఉద్యోగాల్లో మార్కెట్ కంటే 3-4 రెట్లు ఎక్కువ జీతాలు ఉన్నాయి గవర్నమెంట్ ఇవాళ. అదే పని చేసేవాళ్ళు ప్రైవేట్ రంగంలో వాళ్ళకి 20,000 వస్తే గవర్నమెంట్ 60,000 వస్తుంది ఇవాళ. కొంతమందికి 80,000 వస్తుంది. జీతాలు తక్కువ వాళ్ళని అంటలా, కానీ జీతాలు తక్కువ అన్నది వాస్తవం కాదు మన దేశం ఉన్న పరిస్థితుల్లో. రెండోది, ఎవరన్నా వస్తే హాస్పిటాలిటీ కోసం ఖర్చు అవుతుంది కాబట్టి లంచాలని చెప్పినది చాలా చిన్న అంశం. నేను సబ్ కలెక్టర్గా ఉండగానే గమనించాను. నేను మా అధికారులందరికీ ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చాను. నా సమవైద్యులు నాకంటే పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి వచ్చి నాతో భోజనం చేస్తారు. వాళ్ళకి భోజనాలు సదుపాయాలు చూసిన బాధ్యత వ్యక్తిగతంగా నాది. కింది వాళ్ళు ఎవరైనా వస్తే ఒక కాఫీయో టీ ఇవ్వండి, నాకు అభ్యంతరం. అంతకుమించి మీరు ఒక పని చేస్తే అంత తెలుస్తానని చెప్పాను. వాళ్ళు ఎవరన్నా మీ మీద ఇబ్బంది పెడితే మిమ్మల్ని నాకు చెప్పండి, వాడంతా నేను తెలుస్తానని చెప్పాను. ఆనాడు ఒక మంత్రిగా ఉన్నాయన, ఆ మంత్రి పిఎస్ ఎవడో ఆ కారుకి పెట్రోల్ కొట్టేసుకొని ఎంఆర్ఓకి ఇచ్చాడు. ఆ రోజుల్లో ఇంకా ఎంఆర్ఓ రాలా, తహసీల్దార్కి ఇచ్చాడు. తహసీల్దార్ నాకు వెంటనే చెప్పాడు, సార్ ఇలా అయిందని చెప్పాను. నేను చెప్పానని చెప్పండి, ఒక్క పైసా పెంచుకోకండి. ఒకవేళ అంతగా కావాలని చెప్పంటే ఒక బిల్లు ఇచ్చేసి లేకపోతే నేను పే చేయమని చెప్పండి, పే చేయకపోతే నేను అంత తెలుస్తానని చెప్పాను. ఆ మినిస్టర్కి బిల్ ఇస్తే ఆయన హతాశుడైపోయాడు. నేను ఆయన్ని వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు, ఆయన ఎక్కడ కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఆయన నుంచి వచ్చేటి ఏర్పాటు చేశాను. కాబట్టి ఆనాడే అది సాధ్యమైతే ఇవాళ సాధ్యం కాదు. ఆ బాధ్యత మీ తల్లిగారిది కాదు, అదే మీ జిల్లా కలెక్టర్ది, మీ జిల్లాలో ఉన్నతాధికారులది. ఒక సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి దాన్ని పాటించడం. ఉన్నతాధికారులు ఎప్పుడైతే ఒక కొబ్బరి నీళ్ళు తీసుకున్నా కూడా దానికి డబ్బులు ఇవ్వడం మొదలెడతారో, ఒక కాఫీ తీసుకున్నా డబ్బులు ఇవ్వడం మొదలెడతారో, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రూమ్లో ఉన్నా కూడా దానికి డబ్బులు ఇవ్వడం మొదలెడతారో, ఒక సాంప్రదాయం మిగతా వాళ్ళందరూ పాటిస్తారు. మనం చిన్న చిన్న లాభాల కోసం ఎప్పుడైతే మనం ప్రలోభపడి పిచ్చి పనులు చేస్తామో మొత్తం వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది. నేను ఉత్తరాంధ్రలోనే సబ్ కలెక్టర్గా పోస్టింగ్కి రాగానే ఫస్ట్ డే ఆ ట్రైన్ తుల్లో దిగ్గానే నన్ను అక్కడ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళారు. వెంటనే అక్కడ నేను టిఫిన్కి డబ్బులు ఇచ్చాను. కాఫీ టీ వద్దన్నా నేను తీసుకోవడం మానేశాను. అప్పుడు తీసుకోవడం లేదు, అంతకుముందు కూడాను. ఆ రూమ్కి డబ్బులు ఇచ్చాను. వాళ్ళు అక్కర్లేస్తారని చెప్పి అంటున్నా కూడా బయటకు కట్టాను. ఎక్కడ ఎవరిని కలిసినా కూడా వాళ్ళు నాకు కాఫీ ఎవరు ఆఫర్ చేసేవాళ్ళు. అబద్ధం ఆడేస్తున్నా కాఫీ మానేశాను చెప్పొచ్చాను. టీ అనేవాళ్ళు, అది మానేశాను. బోర్నవిటా అనేవాళ్ళు,
అది మానేశాను. నేను అబద్ధం ఆడటాను ఇష్టం లేదు. నేను తాగనంటే గొడవలేదు కదా, నిజంగా తాగడం మానేశాను. అక్కడి నుంచి కొబ్బరి నీళ్ళు ఇచ్చేవాళ్ళు, అది మానేశాను. అంటే మీరు ఒక స్టాండర్డ్ చేయడం కోసం. ఎవరో మామిడి ఎండాకాలం అని మామిడి పళ్ళు పంపించారు, మామిడి పళ్ళు సార్ అని చెప్పాను. ఎవరో కూడా తెలియదు, పాప మంచి ఉద్దేశం పంపి వాడు నా దగ్గర పొందాలి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఇది అభిమానంతో పంపించుంటారు. ఎవరేంటో చూడకుండా మళ్ళీ మా వాళ్ళని తిట్టి మరుక్షణం అది ఆ పెట్టిలో పెట్టి వాళ్ళకి పంపించాను. మీరు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి, సమాజం కూడా దానికి ఆటోమేటిక్గా అలవాటు పడిపోతుంది. ఒక 2 రోజులు కొత్త అనుకుంటారు, 3 రోజు నుంచి మామూలే. మనం ఏంటంటే ఈ సంప్రదాయాలను మార్చడం ఇష్టం లేక దానిలో మజా అర్థమై రుచి తెలిసి దాన్ని వంకగా చూపెట్టి యథాస్థితిని కొనసాగిస్తుంది. మంచి సాంప్రదాయాలను పెంచాలి, దుస్సాంప్రదాయాన్ని వెంటనే కొనమాలి. అందుకే ఇలాంటి ఫంక్షన్లో కూడా నేను ఎప్పుడు చెప్తాను, శాలువాలు వద్దు, అనవసరం వృధా వద్దు, డబ్బులు వేస్ట్ వద్దు, ఊరికే ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక సాంప్రదాయం ప్రకారం చేయొద్దు, కట్టే కొట్టే తెచ్చే. ఇవాళ ఒక చర్చ అనుకున్నాం, ఎందుకు ఊరికే 3 గంటల సేపు స్ట్రైట్ ఫార్వర్డ్గా అంశంలోకి వెళ్ళిపోదాం, 4 విషయాలు మాట్లాడుకుందాం, ఒకళ్ళ మనసు చెప్పుకుందాం, అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది, అవతలేదు, అండ్ ఆఫ్ స్టోరీ. పంక్చువాలిటీ ఫాలో అవడం కానీ, ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం కానీ, పర్పసివ్గా చేయడం కానీ, కొన్ని సూత్రాలను మనం పాటించడం కానీ, మాటలు చెప్పడం కాకుండా చేతల్లో పాటించడం కానీ, ఇవన్నీ మన దేశంలో కొరవడిపోయినాయి. పూర్వకాలం రాజులు నవాబుల దగ్గర నుంచి, ఈ కలోనియల్ రూలర్స్ దగ్గర నుంచి ఇవాళ అధికారులు మంత్రుల దాకా ఈ దేశం అంతా కూడా మన ఎస్టేటు, మన కాలనీ, మనం కలోనియల్ ప్రభువులం, ఈ దేశం పడి తింటమే మన జన్మ హక్కు అన్నటువంటి భావనలోకి వచ్చేసాం. దాన్ని కొనసాగిస్తున్నారు ఆ భావాన్ని. దాన్ని ప్రజలంగా, పన్ను కట్టే వాళ్ళంగా, ముఖ్యంగా పెరగబోయే తరం మీరు కనుక శ్రమిస్తే అంతకంటే ప్రమాదం ఇంకోట్లేదు. ఎవరి బతుకు వాడు బతకాలి, వాడి గెస్ట్ హౌస్ బిల్లు వాడు కట్టుకోవాలి, వాడి తిండి వాడి డబ్బుతో వాడు తినాలి. వాడికి సమాజం మన అదనం పన్నుల డబ్బులో వాడిని పోషిస్తున్నాం, వాడిని అదనంగా పోషించాల్సిన అవసరం మనకు లేదు. వాడేమో జమీందారు కాదు, మన ప్రభువు కాదాడు. ఆ ధీమా మనకుండా. అది ఒకళ్ళిద్దరు చేస్తే వాళ్ళ మీద ఏదో తిరుగుతారు. అందరం చేయడం మొదలెడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అధికారాన్ని పూజించడం మానేయాలి. కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి, చాలా చిన్న సమస్య, ఇలాంటివి 100 ఉంటాయి. ప్రతిదానికి స్పష్టమైన పరిష్కారం లేదు. ప్రపంచం అన్ని చోట్ల ఉన్నాయి, ఒక మన దేశంలోనే సమస్య పరిష్కారాలు లేవనుకుంటున్నాం. బట్ డోంట్ యాక్సెప్ట్ దిస్ నాన్ సెన్స్. నో బడీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎనీథింగ్ ఫ్రీ ఫ్రమ్ అస్. అధికారం లేనివాడు ఆప్యాయంగా వస్తే, ఇంటికి వస్తే నేను మీకు కాఫీ వచ్చి, నేను ఇంటికి వస్తే నాకు భోజనం పెట్టచ్చు, అది మీ ఇష్టం నా ఇష్టం అంతే. బట్ అధికారము, ప్రభుత్వము దానికి సంబంధించినంత వరకు దేర్ హ్యాస్ టు బి ఎ వెరీ ఫర్మ్ లైన్ డ్రాన్. You cannot allow them to behave like kings of the golden era. They are your servants. Give them due respect, give them opportunity to serve you, but only to serve you, not to boss over you. Okay? సార్ ఇంకో క్వశ్చన్ సార్. మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలామంది చెప్పారు, ఇప్పుడున్న ప్రస్తుత సమాజానికి అయితే నిజాయితీగా ఉండలేము, అలాగని అబద్ధంతో బతకలేము, డిప్లొమాటిక్గా ఉండాలని. బట్ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, డిప్లొమాటిక్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్? ఓకే బాబు, 2 రకాలు ఉన్నాయి. మౌలికమైన అంశాల్లో రాజీ అనేది పడకూడదు. అంటే అర్థం ప్రతి వాడితో కత్తి పెట్టుకుని యుద్ధం చేస్తామని కాదు, అది మూర్ఖులు చేసే పని. మీరు దేనికోసం నిలబడుతున్నారో, ఏ లక్ష్యం కోసం నిలబడుతున్నారో స్పష్టంగా దాన్ని డిక్లేర్ చేసి దానికోసం నిలబడటం పెద్ద అసాధ్యమైనదేం కాదు. అలాగే అవతలతో పోటాడక్కర్లే. నేను జీవితంలో ఏ విషయంలో కూడా మౌలికమైన విషయాలు ఎవరితో రాజీపడతా, తల్లిదండ్రులతో రాజీపడలా, ప్రభుత్వంలో అధికారులతో రాజీపడలా, ప్రభుత్వంతో రాజీపడలా, సమాజంతో రాజీపడలా. అలాగని ఎవరితో నేను పోటాట్లు పెట్టుకోలే. ఇవాళ తెలుగునాట ఎవరినైనా కూడా జేపీ గారు దేనికోసం నిలబడంటే అందరికీ తెలుసు. నేనేం చేస్తానో కూడా ఒక సందర్భంలో అందరికీ తెలుసు. ఎందుకంటే దీనిలో పెద్ద సీక్రెసీ ఏం లేదు. అదే సమయంలో ఈయన మన మాట వినని అనుకుంటారు, కానీ ఈయన మన శత్రువు ఉన్నాడు అనుకోడు, అవసరం లేదు. అంచేత మౌలికమైన విషయాలు రాజీకి తావులేదు. You must be transparent, you must be consistent, you must be based on principle, logic and evidence. రోజువారీ సంబంధాల్లో ప్రతిదానికే కర్కశంగా ఉండక్కర్లేదు. మనం పక్కవాళ్ళు ఎవరు మాట్లాడినా ప్రతిదానికి వాళ్ళతో గొడవ పెట్టుకుందామని చెప్పంటే, ఇంట్లో మీకు అన్నదమ్ములు ఉండరు, మీకు తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు, మీకు భార్య ఉండదు, చచ్చినా ఉంటే వెళ్ళిపోతుంది అర్జెంటుగా. కాబట్టి కొంత కాంప్రమైజ్ అవసరం మనకు. 10 మంది సహజీవనం చేస్తున్నప్పుడు ఒంటి దుప్పొకళ్ళు సరైనవి కాదు, అది వేరు. ఒక సిద్ధాంతం కోసం సామాజిక విషయాల్లో నిలబడి, కొన్ని సందర్భాల్లో ఒంటరిగానే సరే నిలబడి దానికోసం కట్టుబడి ఉండటం వేరు.
అందుకని అందరూ నడిచిన తోగాలని ప్రతి అడ్డదారి తొక్కక్కర్లా. అందుకని అందరికీ చెప్తాను, పెళ్ళిళ్ళకి ఎందుకు ఎంత కష్టపెడతారు, బుద్ధి ఉందా ఏమన్నా? పెళ్ళిళ్ళు మీకు మీ కాబోయేటువంటి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు. నచ్చిన వాళ్ళని ఎంచుకోండి, అక్కడ తల్లిదండ్రుల విషయం కూడా పక్కన పెట్టండి. నిష్కర్షగా చెప్తాను నేను, మీకు జీవితంలో ఎవరో ఆనందం ఉంటే అందరూ వాళ్ళని ఎంచుకోండి, బాధ్యతతో ఎంచుకోండి, మోహంతో కాకుండా ఆలోచనతో ఎంచుకోండి, ప్రేమించండి, వాళ్ళతో జీవితంలో కలిసి ఉండడానికి సిద్ధపడండి, వృధాగా ఖర్చు పెట్టబోకండి. పెళ్ళనేది మీ వ్యక్తిగతమైన సంబరం, మీరు మీ మిత్రులు ఆనందాన్ని పంచుకోవాలి. కానీ 100 మందిని పిలిచేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి 70 మంది మనసులో బాధపడుతూ పైకి నవ్వుతూ మన ఎవరు పట్టించుకోకుండా పెళ్లి జరుగుతూ అప్పుల పాలైపోయి ఎందుకంతా మూర్ఖత్వం అది. అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేసినట్లాగా. లేకపోతే మీలో చాలా మంది అప్పని చేయబోతున్నారు. అందుకే ఈ మాట చెప్తున్నాను, అక్కడ నిలబడండి. తల్లిదండ్రులు చెప్పండి, బుద్ధి ఉందా ఏమన్నా? మనకు లక్షలు ఎవరి కోసం ఖర్చు పెట్టాలా? ఏమన్నా ఉంటే డబ్బులు మాకివ్వండి, సమాజంలో ఎవరికైనా దానం ఇవ్వండి, డబ్బులు వేస్ట్ చేయకుండా అక్కడ ఫామ్గా ఉండండి, నిలబడండి. నేను ఆ రకంగా పెళ్లి చేసుకున్నాను. మా వివాహ నిశ్చయం నేను ఒకటే షరతు పెట్టాను, పెళ్లి చాలా సింపుల్గా జరగాలి, నిరాడంబరంగా జరగాలి, ఆ గ్రామంలోనే జరపండి. బయట నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే భోజనం పెడుతుంది, గ్రామంలో కాబట్టి తప్పదు. ఊళ్ళో వాళ్ళకి పెళ్లి భోజనం కూడా పెట్టద్దు. అంటే భోజనం నిజంగా, ఎందుకంటే భోజనం పెట్టడం శక్తి లేక కాదు, ఇంకోటి కాదు. మనమన్నా ఒక మార్గం చూపెట్టకపోతే మిగతా వాళ్ళకి ధైర్యం ఉండదు. రేపొద్దున మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఇష్టం అయితే ఒకళ్ళకి ఏదో ఆ పరిస్థితిలో ఉంది. నేను ఒకటే షరతు పెట్టాను, ఈ పెళ్లి అత్యంత సింపుల్గా జరగాలి. మీ దంపతులిద్దరు మిత్రులు తప్ప ఎవరిని పిలవం. దంపతులిద్దరు మిత్రులు తప్ప, మీకు ఆప్తమిత్రులు తప్ప, కుటుంబాలు తప్పదు కదా. కుటుంబాన్ని ఇష్టం ఉన్న లేకపోయినా కుటుంబాన్ని ఎదుర్కోలేం కదా, మన రోజు తిట్టిపోస్తారు కదా మనకి. ఇంకా ఎవరిని పిలవతే నిర్ణయం చేస్తున్నాను. దానికి నాకు వెనకాల తిట్టేవాళ్ళు ఉన్నారు, మా పిల్లలు అనుకుంటారు నాకు తెలుసు, లేకపోతే బంధువులు అనుకుంటారు నాకు అన్నీ తెలుసు. బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్. నేను కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే, ఇది సరైన పద్ధతి అన్న మార్గాన్ని చూపెట్టకపోతే ఎన్ని కుటుంబాలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి ఎక్కడ ఫర్మ్గా ఉండాలి, ఎక్కడ పట్టు ఉడుకు ఉండాలి, మనకు ఆ స్పష్టత ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో పెద్ద ప్రిన్సిపల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో దిర్ ఇస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ ఎ ఫెటిష్. ఆన్ ప్రిన్సిపల్ స్టాండ్ ఫర్మ్, ఆన్ ఫెటిష్ డోంట్ ఫైట్ అన్నెసరీ. వివరాల్లోకి వెళ్ళే సమయం లేదు కాబట్టి విడోతు కావట్లేదు, ఈ మాట నేను లైట్గా చెప్పట్లా. అందుకే కొంతమంది అందరితో పోట్లాటే పెద్ద పని జరగదు, కొంతమంది పని అద్భుతంగా జరుగుతుంది కానీ పోట్లాట్లు ఉండవు. బికాజ్ దే అండర్స్టాండ్ వేర్ టు ఫైట్ అండ్ వేర్ టు హ్యావ్ ఎ వెరీ హార్మోనియస్ రిలేషన్షిప్. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఎక్కడ ఎలా ఫైట్ చేయాలి, ఎక్కడ చిన్న విషయంగా పట్టించుకోకుండా ఉండాలి. కాబట్టి మీరందరూ రేపు పొద్దున జీవిత భాగస్వామ్యం ఎన్నుకోబోతున్నారు కాబట్టి నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నచ్చిన వాళ్ళని ఎంచుకోండి. పెళ్ళిళ్ళకి ఆరామైన ఖర్చు పెట్టుకోకండి. పెళ్లికి వచ్చేవాళ్ళు మీ మొహం చూడడానికి కొట్టారు, మీ తల్లిదండ్రులు పిలిచారని వస్తారు, మీరు ఎవరో కూడా తెలియదు చాలా సందర్భాల్లో. నా మటుకు నాకు కొన్ని పెళ్ళిళ్ళకి బలవంతంగా వెళ్తే అబ్బాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళి తెలియదు నాకు, ఎవరో పిలిచారు అంతే. అడుగుతుంది తన కొడుక కూతురు అని చెప్పాను. ఎందుకంటే మొహాటం కోసం వెళ్తామే కానీ దిస్ నాట్ ది వే. మన దేశంలో ఎన్నున్నాయి ఇలాంటి సృష్ట సాంప్రదాయాలు, అక్కడ కఠినంగా పెట్టండి, సరేనా? నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, తర్వాత పాపకి ఇస్తారా బాబు? అక్కడ చూడే ఆయన మాట్లాడివ్వండి, తర్వాత పాప. రైట్, చెప్పారు సార్. మీరు ఇందాక మాట్లాడుతూ మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని అడిగారు కదా. నేను చూసిన సంఘటన ఒకటి చెప్తున్నాను. మీరు కూర్చున్నంత ప్లేస్లో వర్కర్స్ 10 మీటర్స్ లోతుగా మట్టి తవ్వి ఒక 30 డేస్ తవ్వారు, మళ్ళీ దాన్ని కప్పేశారు. దాని పేరు ఉపాధి హామీ పథకం అంట. మీరు సీఎం అయితే ఆ ప్రాబ్లంని ఎలా రెక్టిఫై చేస్తారు? వెరీ గుడ్ బాబు. మీ పేరునా? శివకుమార్ సార్. శివకుమార్, యాక్చువల్గా ఈ ఉపాధి హామీ చట్టం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ప్రస్తావన వచ్చేది కాదు. నేను జాతీయ సలహా మండలిలో ఉండగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాను. 7 నెలల పాటు సింగిల్ హ్యాండెడ్గా నేను ఆపాను. ఒకే ఒక్క కంట, మిగతా వాళ్ళందరూ ఒక పక్షం, నేను ఇంకో పక్షం. గొంతలు తవ్వి గోతులు పూడ్చడం ఉపాధి కాదయ్యా, పేదరికం పోవడానికి మార్గం ఇది కాదు. నిజంగా పేదరికం పోవాలంటే 3 ఉన్నాయి మంత్రాలు: మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన. ఇంక ఏ రకంగా చెప్పినా కూడా పేదరికం పోదు, నటన జరుగుతుందని స్పష్టంగా చెప్పాను. దాంతోపాటు ఊరికే మీకు ఒక టూకీగా చెప్తున్నాను, లోతైనటువంటి చర్చలో చాలా అంశాలు వస్తాయి కాబట్టి ఆ వాదన కాదనలేక వాళ్ళందరికీ వెంటనే చేయాలని కోరుకున్నా కూడా నన్ను ఎదిరించలేక 7 నెలలు ఆపాను.
ఫైనల్గా ఆ యూపీఏ చైర్పర్సన్ గారు నాతో జయప్రకాష్ గారు మీరు చెప్పిందంతా వాస్తవమేను, నేను అంగీకరిస్తున్నాను, కానీ నాతో సంతకం పెట్టించారు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పుడు ఈ చట్టం తీసుకొస్తామని. అది తీసుకురాకపోతే మా పార్టీ మునిగిపోతుంది, మీరు ఏదన్నా సాయం చేయాలందని. అమ్మ నేనెవరే మిమ్మల్ని అడ్డుకోవడానికి, ఎన్నుకున్నది మిమ్మల్ని, నిర్ణయాలు చేసుకోవాల్సింది మీరు. ఒకవేళ చేసేట్టయితే దేశమంతటికి సర్వకాలాల్లో విస్తరించకుండా, కొన్ని సందర్భాల్లో ప్రకృతి అనుకూలించకపోతే అక్కడ స్థానికంగా మనుషులకు ఇబ్బందిగా ఉంది, ఉపాధి కల్పన లేదు, ఆహారానికి ఇబ్బందిగా ఉంది, అలాంటివి ఐడెంటిఫై చేసి ఫ్రమ్ టైం టు టైం నోటిఫై చేసి అక్కడ ఉపాధి హామీ ఏదైనా ఏర్పాటు చేయండి. 100% వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటే పడ్డ ప్రతి వర్షపు చుక్క కూడా భూమిలోకి ఇంకటము, భూసార పరిరక్షణ, అక్కడ వనరులు పెరగటము, ఉత్పాదకత పెరగటము. ఈ దేశంలో 70% మెట్ట ప్రాంతాలు. ఈ మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉంది, 1000 మిల్లీమీటర్ల పైన వర్షం పడుతూ కూడా పేద జిల్లా అంటున్నాం. ఎందుకని? ఉన్న ప్రకృతి ఇచ్చే వనరులు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి, మన మూర్ఖత్వం వల్ల. ఇలాంటి వాటికి ఉపయోగిద్దాం 100%. అప్పుడు నిజంగా వెనుకబడుతున్న ప్రాంతాల్లో భూగర్భ జలం పెరగడం కానీ, భూసార పరిరక్షణ కానీ, వ్యవసాయంలో ఉత్పాదకత పెరగడం కానీ, ఉపాధి పెరగడం కానీ జరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయి అని చెప్పంటే అది కూడా ఒప్పుకున్నారు మొదట్లో. కానీ తర్వాత ఒప్పుకోవటమే కానీ ఆచరణలోకి వచ్చేసరికి వివరాల్లోకి వెళ్ళను నేను, వివిధ రూపాల నీరుగార్చాను. కాబట్టి నేను దానికోసం పదవులు రావక్కర్లే, అప్పటి నుంచి ఎప్పటిదాకా నేను చెప్తుంది అదే. వీటి వల్ల పేదరికం పోదు. 2 ఇలాంటివి ఏమన్నా చేపట్టిన తాత్కాలిక అవసరాల కోసం 100% మన వనరులు పెరిగే రీతిలో ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ లాంటివి, ఈ మెట్ట ప్రాంతాలు కానీ, నీటిపారుదల లేని ప్రాంతాలు కానీ, భూసార పరిరక్షణ, భూగర్భ జలాలు పెంచడం, ఈ 2ను ఆధారంగా బోల్డ్ టెక్నాలజీ వచ్చింది, బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. మీరంతా ఇంజనీరింగ్ చేస్తున్నారు, మీరు కొంతమందికి ఈజీగా అర్థం అవుతాయి. అవి చేయండి. ఈ డబ్బుతో ఒక్కసారిగా దేశం మొత్తంలో కూడా పరిస్థితి బాగుపడతాను. అప్పటికి వాదిస్తాను. అవకాశం ఏది వచ్చినా కూడా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. సరేనా? నెక్స్ట్ ఆ పాప. ఇలా పెట్టుకోమా. హలో సార్. ఓకే, ఈలోపు ఆమెకు సాయం చేయండి. ఎవరు నెక్స్ట్? సార్, దిస్ ఇస్ మనోజ్. ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్. మా ఇన్స్టిట్యూషన్స్కి కంపెనీస్ వస్తున్నాయి, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోండి అంటున్నారు, కానీ బిజినెస్ చేయండి, ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పడంలో ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సార్? మనకి బాబు మీరు చెప్పింది 100% రైట్. మొట్టమొదట మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకు ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం లేదు, కొన్ని వస్తాయి. నేను లోతుకెళ్ళాను, ఇందాక కొన్ని చూచాయిగా చెప్పాను. ప్రపంచం మొత్తంలోనే ఈ ఒక్క అంకె మీరు గుర్తుంచుకోండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ప్రపంచం మొత్తంలో ఉన్న ఉద్యోగుల సంఖ్య, కార్మికుల సంఖ్య 18 కోట్లు. 750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచం మొత్తంలో కలిపి పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య 18 కోట్లు. మన దేశంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాల కోసం కొత్తగా వస్తున్న వాళ్ళ సంఖ్య 1,30,00,000. ఈ 2 ఒక్కసారి మీరు మనసులో పెట్టుకోండి, మీకు దుమ్మ తిరుగుతుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ మనం ప్రోత్సహించాలి. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉద్యోగాలు కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టుబడులు కావాలి. కానీ ఇష్టం లేకున్నా కూడా ప్రపంచం మారుతున్నటువంటి క్రమంలో మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక స్థాయిని మించి ఉద్యోగాలు లేవు. కాబట్టి ఒకటి మీరు అన్నట్టుగా ఎంటర్ప్రైజ్ పెంచాలి, మీరు ఎంప్లాయర్స్ కావాలి, కేవలం ఎంప్లాయీస్ కాకుండా అది కూడా ఇన్నోవేషన్ ద్వారా కావాలి. సర్వీసెస్ సెక్టర్లో ఉదాహరణకి ఆరోగ్య రంగంలో కనుక అందరికీ మంచి ఆరోగ్యం నుంచి ఏర్పాట్లు చేయగలిగితే భారతదేశంలో, మళ్ళీ అంకెలు చెప్పడానికి సమయం లేదు కాబట్టి లోతుకెళ్ళాను నేను, ఈ దేశంలో కనీసం 1.5 కోటి ఉద్యోగాల నుంచి 2 కోట్ల ఉద్యోగాలు ఆరోగ్య రంగంలో కొత్తగా సృష్టించవచ్చు. ఒక్క ఆరోగ్య రంగం. ఇట్లా మన అవసరాలను గమనించి కొందరు అవసరం మరికొందరు ఉపాధి అవుతుంది. దానికి తగ్గట్టుగా అటు ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ఉద్యోగాల కల్పన, తగినట్టుగా నైపుణ్యము, ఈ మొత్తాన్ని సంధానం చేయటం. అది చేస్తే కోట్ల మందికి ఈ దేశంలో ఉపాధి అవసరం. అంచేత వాళ్ళు వచ్చేవాళ్ళు కావాలి మనకి. కానీ వాళ్ళు వచ్చే కొద్ది లక్షల ఉద్యోగాలు లేదా కొన్ని 10,000 ఉద్యోగాలు ప్రతి ఏడాది కనీసం 10 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు వస్తున్నారు భారతదేశం. ఇంజనీర్లే 10 లక్షల మంది వస్తున్నారు. తెలుగునాడు 2 రాష్ట్రాల నుంచే 3 లక్షల పైగా వస్తున్నారు ఇంజనీర్ ఏడాది. 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి దేశం మొత్తంలో కలిపి ఇంజనీర్లు. కాబట్టి వచ్చిన రానే ఉండే అది చాలు. కొత్త ఇన్నోవేషన్ లేకుండా, దానికి తగ్గ మౌలికమైన ఏర్పాట్లు అన్ని రంగాల్లో చేయకుండా ఈ దేశాన్ని నిరుద్యోగం కబళించేస్తుంది, పేదరికం కబళించేస్తుంది. కాబట్టి ఐఎమ్ కంప్లీట్లీ విత్ యు. దానికి మీరు కూడా సిద్ధపడాలి.
మీరు సిద్ధపడాలి. మిమ్మల్ని తయారు చేయడం కోసం కాలేజీలు కానీ లేకపోతే సమాజం కానీ ఎంటర్ప్రిన్యూర్స్గా తయారు చేయడం కోసం కావాల్సినటువంటి నైపుణ్యాన్ని మీకు ఇవ్వాలి. ఇవాళ నాకున్న జ్ఞానం అనుభవమే కనుక 40 ఏళ్ల క్రితం పోసి ఇంకో రకంగా చేసి ఉండేవాడినేమో. అది లేదు. మన సమాజంలో దానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ జ్ఞానము అనుభవం మీకు పంచాలి, తప్పనిసరిగా చేరాలి. 100% వచ్చు. కానీ అదృష్టం కొద్దీ మోడర్న్ టెక్నాలజీ ఉన్నప్పుడు సమాజంలో తగిన ఏర్పాట్లు ఉన్నా లేకపోయినా కూడా టెక్నాలజీ అందుబాటు ఉంది కాబట్టి క్షణాల్లో మీరే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. బట్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ద కంట్రీ. హౌ డూ యూ ఫైండ్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 1 million యంగ్స్టర్స్ ఎ మంత్? 1 million ఎ మంత్. ప్రపంచ చరిత్రలో అంతమందికి ఉపాధిని ఏ దేశంలో ఇంతవరకు కల్పించాలి. భారతదేశం ముందు ఒక ప్రపంచ చరిత్రలో ఇంతవరకు మనం చూడంత సవాళ్ళు ఉంది. ఇట్స్ ఆల్సో అన్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు డూ ఎ లాట్. అమ్మాయికి మైక్ పనిచేస్తుంది ఎప్పుడైనా? Good evening, sir. You are an IAS officer, which is the highest authority in the society. ఎవరు చెప్పారమ్మా? I mean, everyone feels that it has an highest authority. చెప్పండి. So from this we can understand that you came here to do something for the society. As the present world is result oriented, not work oriented. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎవరైతే అపోజిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకే, ఐ మీన్ అగెయిన్స్ట్ గా ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్. అదే టువర్డ్స్ ద కంట్రీ ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఏ సపోర్ట్ ఉండదు. మరి ఇప్పుడు ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? నిరాశపడదు. మీ పేరమ్మా? అనుష సార్. అనుష, ప్రజాస్వామ్యం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవస్థ. మన దేశంలో ఏం చేసామంటే, ఇవాళగా తప్పు చేసింది 70 ఏళ్ల క్రితమే స్వాతంత్రం వచ్చినప్పుడే అకస్మాత్తుగా వయోజన ఓటు హక్కు పెట్టేసి ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ ఇచ్చేస్తే గొప్ప ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది అనుకున్నాం. బ్రిటన్లో 800 సంవత్సరాలు పెట్టింది. 1215లో మ్యాగ్నా కార్టా వస్తే ఈవేళ 2017లో ఉన్నాం. అంటే 802 సంవత్సరాలు ఇక్కడ. అమెరికాలో 400 ఏళ్ళు, అమెరికాలో యూరోప్లో 300 ఏళ్ళు, అంటే 700 సంవత్సరాల అనుభవం. మల్లా గోళాలు పడి, తంటాలు పడి లేచి, తప్పులు చేసి, కష్టాలు పడి, జన నష్టం జరిగి క్రమక్రమంగా నేర్చుకుని ఒక స్థాయికి వచ్చారు. ఇవాళ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. అలాంటిది అనుభవం లేనటువంటి దేశంలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, నిరక్షరాస్యత, మరి రుగ్మత, పేదరికము, సాంప్రదాయము ఇవన్నీ ఉన్న దేశంలో ఒక్కరోజున టకామని ఇట్లా మ్యాజిక్ లాగా, సినిమా సీన్ లాగా డెమోక్రసీ అద్భుతం జరగదు. అక్కడ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎట్ ఇట్. కాబట్టి కొంతకాలం పడుతుందంటే నిరాశ పడక్కల్లా. ఎక్కడ బాధపడాలంటే అవసరాన్ని మించిన కాలం పడుతుంది. మనం వేగరం చేయడానికి ప్రక్రియని, ప్రజలకి ఓటేంటో అర్థం చేయడానికి, ప్రజలకు వాళ్ళ బతుకుల మీద వాళ్ళకి అధికారం పెంచడానికి ఏం చేయాలో అది చేయడం కూడా మనం చేయడం లేదు. దేశం చేయకుండా ప్రజల్ని ఇంకా బేవకూఫల్ని చేస్తుంది. ఓట్లకు డబ్బులు ఇచ్చో, తాత్కాలికమైన తాయిలాలు అందించో, లేకపోతే కులం మతం రచ్చగొట్టో, కొంతమంది పబ్బం కోసం అధికారాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాం తప్ప జనం జీవితంగా మార్చడం కోసం కాదు. బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అ డెమోక్రాటిక్ ట్రాన్సిషన్. అందుకని నేను దేశంలో ఇప్పటిదాకా ఏం చేసినా, దేనికోసం పోరాడినా, ప్రజలకు ఏం చెప్పినా కూడా ఏ మార్పులు ఎందుకు రావాలి, ఎట్లా రావాలి, వాటిని ఎలా తీసుకోవాలి, ఎందుకు రావాలి, అవి వస్తే ఏ రకంగా ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. దాని అంతిమ లక్ష్యం ఒక్కటే, ప్రతి మనిషికి కూడా తన మంచి అంటే తనకు అర్థమయ్యే వ్యవస్థ కావాలి. తన ఓటు ఏంటి, దానివల్ల తనకు లాభం ఏమిటి, తన పన్నుల డబ్బు ఏమిటి, తనకి వాళ్ళు జరుగుతున్న నష్టం ఏమిటి, దీన్ని మార్చడానికి మార్గాలు ఏంటి, మారిస్తే తనకు ప్రయోజనం ఏంటి, ఆ మనిషి చుట్టూ అవగాహన చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది సమాజం అందరికీ అందుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. దాన్ని వేగరం చేయాలంటే మీరంతా మరింత వేగంగా ముందుకు రావాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చేస్తున్న పని ఇప్పుడు మామూలుగానే ఒక ఆదిమ మానవుడి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడెక్కడో మీటర్ ఎక్కితే ఇక్కడ లైట్ వెలిగింది అనుకోండి, వాడికి దేవుడు అనుకుంటాడు. ఒక ఆదిమ మానవుడు ఎప్పుడు అసలు ఆధునిక తెలియని మనిషికి ఎక్కడో మీటర్ నొక్కితే ఇక్కడ లైట్ వెలిగితే ఇదో దేవుడు మహత్యం అనుకుంటాడు. అలాగే తుపాకీ అక్కడ వాడు మేట నొక్కితే అక్కడ మనిషి చచ్చిపోతే అది దేవుడు మహత్యం అనుకుంటాడు. ఎందుకంటే వాడికి కాజాలిటీ అర్థం కాదు. అలాంటిది నాలాంటి వాడు చేసేది చాలా ఇండైరెక్ట్. అక్కడెక్కడో మేట అయితే మనం కనిపించదు కాదు, వేరే ఊళ్ళో ఎక్కడో ఉంటే అక్కడి నుంచి ఇంకోటి జరిగితే, అక్కడి నుంచి ఇంకోటి జరిగితే, అక్కడి నుంచి ఫైనల్గా ఇక్కడ రిజల్ట్ వస్తుంది. ఇది సిస్టమిక్ ఇష్యూ, వెరీ కాంప్లెక్స్ సిస్టమిక్ ఇష్యూ. అది తప్పదు. దానికి పూనుకున్న వాళ్ళు, అది అర్థం చేసుకున్న వాళ్ళు, సమాజం అర్థం చేసుకోదు వెంటనే. అది అర్థం చేసుకున్న దాకా జనం నుంచి పెద్దగా దానికి అంత మద్దతు రాదు. ఏదో బాగుంది అనుకుంటా తప్ప ఏంటో కూడా తెలియదు. దానికోసం పోరాడాల్సింది తప్ప. దానికోసం ఎవరు పోరాడకపోతే వ్యవస్థ అట్లా నిలిచిపోతుంది, ఎల్లకాలం ఆదిమానవులుగా నిలిచిపోతుంది.
వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ట్రూ ఎడ్యుకేషన్ మార్కులు కాదు. ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాజాలిటీ, అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు అడ్రస్ దీస్ ఛాలెంజెస్, అండర్స్టాండింగ్ ఆఫ్ లీవర్స్ ఆఫ్ చేంజ్. నేను దీంతో క్లోజ్ చేస్తాను, సమయం లేదు కాబట్టి. మళ్ళీ నేను ఇప్పుడు కారు ఎక్కకపోతే నేను ఫ్లైట్ ఎక్కాను, ఫ్లైట్ ఎక్కకపోతే రేపు పొద్దున్నే మళ్ళీ నేను కర్ణాటక వెళ్ళాలి, వస్తాను. ఈ కాజాలిటీ అర్థం కాకపోతే మనం దీన్ని ఎలా తీసుకోవాలి, మార్పు ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోకపోయినట్టయితే సమాజాన్ని మార్చడం. నిజమైన విద్య అన్నది ఈ వ్యవస్థలో లేకపోతే మన జీవితంలో మార్పుని మనకు అర్థమయ్యేట్టు చెప్పే, అండ్ గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ అప్ ఆన్. నేను చూడడానికి ఒక ఆధారం కావాలి, ఒక ఫలకరం కావాలి, ఒక పొడిగాడు తులాదండం కావాలి, ఒక లీవర్ కావాలి. అండ్ యూ ఆల్ నో మ్యాథమెటికల్లీ వాజ్ అబ్సల్యూట్లీ రైట్. మీ కండరాల్లో బలం ఎంత తక్కువైనా సరే, ఎంత పెద్ద బండరాయి అయినా సరే, మీకు కనుక ఆ నైపుణ్యం ఉంటే, ఆ లీవర్స్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా బండరాయిని మీరు కదిలించగలరు. కాకపోతే బండరాయి మిల్లీమీటర్ కదలడం కోసం మీరు 2 మీటర్లు కదలాల్సిన అవసరం ఉండొచ్చు, బట్ మూవ్ ఇట్ విల్. వ్యవస్థ కూడా అలాంటిది. అలాంటి వాళ్ళకి ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లివర్స్. కాంప్లెక్స్ మ్యాసివ్ టాస్క్స్ని ఎలా సింప్లిఫై చేయాలి, సింపుల్ లివర్స్ ఎలా మార్చాలి, దట్స్ ఆల్ మై లైఫ్. ఉదాహరణకి కర్ణాటక వెళ్తున్నాను రేపు. ఆఫ్టర్ 2 days ఐఎమ్ హ్యావింగ్ ఎ మీటింగ్ ఇన్ బెంగళూరు విత్ ప్రొఫెసర్ కస్తూరి రంగన్. ఆయన దేశంలో ఎడ్యుకేషన్ మీద కమిటీ వేశారు, ఆయన చైర్మన్ చేశారు. ఎడ్యుకేషన్ నాశనం చేశారు ఈ ప్రభుత్వాలు, పార్టీలకి అర్థం కాదు మూర్ఖులు అంతాను. ఆయన ఒక శాస్త్రజ్ఞుడు కాబట్టి కనీసం ఆయనతో కూర్చొని, నాకు మంచి ఫ్రెండ్ అని ఇప్పటికే డీటెయిల్గా మాట్లాడాను. ఐ వాంట్ టు డిస్కస్ విత్ హిమ్ ఆన్ మండే అండ్ మేక్ షూర్ దట్ సమ్ ఆఫ్ ది కీ లివర్స్ దే ఆర్ అప్లైడ్ ఇన్ ఎడ్యుకేషన్. ఆ లివర్స్ ఆటోమేటిక్గా అర్థమయ్యేవి కాదు. ఆ లివర్స్ ఉపయోగిస్తే వచ్చే ఫలితాలు మనకు అర్థమవుతాయి, కానీ లివర్స్ ఈజీగా అర్థమయ్యేవి కాదు. మీరు మహామహుల్ని పెట్టినా కూడా వాడు రిపోర్ట్ రమ్మంటే చెత్తారం రాస్తున్నారు మంచి ఉద్దేశంతో. దట్ రిక్వైర్స్ స్పెషల్ ఎక్స్పర్టీస్, స్పెషల్ ఎఫర్ట్, deep reflection. True education is that, it's finding levers. Change will happen. Change is happening. మనం ఎన్ని చెప్పినా కూడా ఈవేళ మీ జీవితం 20 ఏళ్ల మా జీవితం కంటే మంచి జీవితం. ఈవేళ మీ ముందున్న అవకాశాలు 20 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మాకున్న అవకాశాల కంటే మంచి అవకాశాలు. కానీ చాలు, అంతకంటే ఇంకా అద్భుతాలు సాధించవచ్చు. దానికోసం పోరాడదు. అంతేగాని అరే భవిష్యత్తు బాగుండదు అనుకోపోకండి. ఖచ్చితంగా గతం కంటే భవిష్యత్తు బాగుంటుంది. మరింత బాగా వేగంగా చేయాలంటే మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. ఊరికే ఏదో టెక్నాలజీ వచ్చేస్తుంది కానీ ఆశపడి వదిలేయటం కాదు, దేవుడి మీద భారం పెట్టడం కాదు. We as human beings collectively can do and must do a lot of things. And the key to that is deep understanding, not merely examinations and degrees. True education, true learning, true insights. అది మీరు పొందండి, you will be of great value to yourselves and to this country. మీ చైర్మన్ గారు ఒక లాస్ట్ ఇంటర్వెన్షన్ తర్వాత క్లోజ్ చేద్దాం, సరేనా? Excuse me, sir. Just a small question to you, sir. The manpower, turnover of the manpower, both qualified and unqualified, skilled and unskilled, is tremendous in this country. Whereas mechanization and automation is the keyword of the present society. While on one side, mechanization and automation is welcome, whereas the turnover of manpower is too heavy. How can we correlate these two? We cannot give away the mechanization. We cannot create employment to the thousands of millions of youth. What can we do, sir? చాలా మంచి ప్రశ్న. కానీ దురదృష్టం ఏంటంటే వీఆర్ నౌ ఇన్ అ గ్లోబలైజ్డ్ వరల్డ్. మనం ఒకవేళ ఇది మార్చేసి మెకనైజేషన్ వద్దు అనుకుని మనోళ్ళు వేరే ప్యాటర్న్స్ ప్రొడక్షన్ చేద్దాం అనుకున్న కొనేవాడు ఎవడు ఉండడు. ఎప్పుడూ 31 ఏళ్ల క్రితమే నేను కలెక్టర్గా పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఈ చేనేత కార్మికులు కొంతమంది ఆకలి బాధకు చనిపోతున్నారు, లేకపోతే ఆకలి గురవుతున్నారు నేను విన్నాను. ఇది కొత్త సమస్య కాదు, 100 ఏళ్ల క్రితం నుంచి ఉంది. మహాత్మా గాంధీ జీవితంతో దాని గురించి మాట్లాడారు. చేనేత చర్కా పెట్టిన కారణం అదే. కొత్తగా ఏమొచ్చిందని చెప్పి నేను కొంచెం లోతుకి వెళ్ళాను. ఈవేళ కొత్తగా మన చేనేత కార్మికుల సమస్య ఏంటంటే 31 ఏళ్ల క్రితం ఏం జరిగిందట, ఎక్కడో ఆఫ్రికాలో జాంబియాలోనో ఎక్కడనో ఆ రోజుల్లో ఒక కూ జరిగింది. ఒక ప్రభుత్వాన్ని ఇంకెవరో బలవంతంగా కూలదోశారు హింసాత్మకంగా. వాళ్ళకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే గుడ్డ, దాన్ని ఇండియన్ మేడ్ మెడ్రాస్ హ్యాండ్ కర్చీఫ్, అది పెక్యులర్ పేరు, IMHK అనేవాళ్ళు. అది హ్యాండ్ కర్చీఫ్ కాదు, యాక్చువల్గా లుంగి గుడ్డ లాంటిది అది. కానీ దానికి ఆ నామిన్క్లేచర్ మెడ్రాస్ కోర్టు నుంచి అమ్మేవాళ్ళు IMHK అనేవాళ్ళు. ప్రకాశం జిల్లాలో చీరాల ప్రాంతంలో అది చేయడం వాళ్ళ నైపుణ్యం, ప్రత్యేకంగా అది యూనిక్, అది ఇంకెక్కడ లేదు.
అది కొనేవాళ్ళు ప్రపంచంలో ఒక జాంబియా వాళ్ళే. ఆ జాంబియాలో వచ్చింది, మనందరికీ ఆకలి వచ్చింది 30 ఏళ్ల క్రితం. ఆ జాంబియా ఏంటో పాపం చేనేత కార్మికులు నడిస్తే వాడు తెలిసిండేది కాదు. అంటే ప్రపంచం ఆనాడే అంత గ్లోబలైజ్ అయితే ఈవేళ ఎంత అయిందో మనం ఊహించలేం. ఈ సప్లై చైన్స్ అన్ని కూడా ఇంట్రికేట్గా అయిపోయినాయి. మార్కెట్ ఎప్పుడైతే ప్రపంచంలో ఇంటిగ్రేట్ అయిపోయింది, అది మంచిదా చెడ్డ పక్కన పెట్టండి, నౌ ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. ఇక మీరు నేను దాన్ని కావాలన్నా కూడా దాన్ని మార్చే శక్తి మన చేతిలో లేదు. ఫోర్సెస్ బియాండ్ అవర్ కంట్రోల్ ఆర్ డిక్టేట్ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ. కాబట్టి నౌ ద ఛాలెంజ్ ఈజ్ టూఫోల్డ్. ఒకటి, వేరెవర్ పాసిబుల్, వేరెవర్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ లోకల్ మార్కెట్స్, మనం ఈ లేబర్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ ఎలా పెంచగలం ఒకటి. 2, కొత్త ఇన్నోవేషన్లతో కొత్త డిమాండ్ని, కొత్త ప్రొడక్షన్ సృష్టించి అక్కడ హ్యూమన్ ఇంజెన్యూటీ అండ్ లేబర్ దాన్ని పెంచగలమా? ఈ 2 ప్రయత్నాలు చేయకపోతే మనకి ఎంత మనసులో ఆశ ఉన్నా కూడా, మనకు ఉపాధి కావాలి కాబట్టి యంత్రాలను నిర్జిద్దామని చెప్పి అన్నా కూడా అది ఆగవు. ఇవాళ రైతులను అడగండి, ఎడ్ల బండి పెట్టండి అని చెప్పి అడగండి, కష్టం సార్ మీరు చెప్తున్నారు అంతేను, ఎడ్లు మెయింటైన్ చేయాలంటే మన తలప్రాణం తోకొస్తుంది. పూర్వకాలం మా ప్రతి కుటుంబంలో ఎడ్లు ఉండేవి, 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నా కూడా ఇవాళ అసలు సాధ్యం కాదు. దానివల్ల ట్రాక్టర్ని ఎరువు తెచ్చుకోవటమో లేకపోతే ట్రాక్టర్ని కొనుక్కోవటం చాలా తేలికని చెప్పాను. అవునా కదా? మీరందరూ రైతు కుటుంబంలో తెచ్చినవాడు. ఎకానమీ డిక్టేట్స్ ద ఫ్యూచర్. మరి గ్రామాల్లో అరకు దున్నాల్సిన మనుషులు లేరా? నిరుద్యోగం లేదా? ఉంది. బట్ ఎకానమీ డస్ నాట్ అలౌ ఇట్. దీన్నే మల్టిప్లై చేయండి ఇన్ 1000 ways. దట్ ఈస్ ద వే ద వరల్డ్ ఈస్ మూవింగ్. ఇట్ ఈస్ ద గ్లోబల్ ప్రాబ్లం. మనకు ఒక యూనిక్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ ప్రతి నెల 10 లక్షల మంది కొత్తగా యువత వస్తున్నారు కాబట్టి ఉద్యోగాల్లోకి. కానీ ప్రపంచమంతా అమెరికా లాంటి దేశాలతో సహా ఉపాధి ఎక్కడ? ఉన్న కొద్దికి ఫ్యూవర్ అండ్ ఫ్యూవర్ పీపుల్ ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ మోర్. దట్స్ హౌ టెక్నాలజీ హెస్ మూవ్డ్. అలాంటి ప్రపంచంలో అందరికీ ఉపాధి ఇవ్వటం ఎట్లాగా, అందరికీ ఆదాయం ఇవ్వటం ఎట్లాగా, అందరికీ మేము కూడా ఉత్పత్తి చేస్తున్నామన్న తృప్తిని ఇవ్వడం ఎట్లాగా, ఈ సమాజంలో సైన్స్ సాధించడం ఎట్లాగా? దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ సెంచరీ అయ్యేనట్టు ఇంకో 50-60 ఏళ్ళకి ప్రపంచమంతటా #1 ఛాలెంజ్ ఇస్ దట్. హౌ ఆర్ వీ గోయింగ్ టు ఆర్గనైజ్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ ఇన్ ఎ మేనర్ దట్ దేర్ ఇస్ సోషల్ హార్మనీ? దానికి ఈవేళ కేవలం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ అడ్రస్ దట్, బట్ నాట్ ఫుల్లీ. వేరెవర్ వీ కెన్ అడ్రస్, వీ మస్ట్ అడ్రస్. ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కనుక ఆప్షన్ ఉంటే ఆల్వేస్ ద ప్రిఫరెన్స్ షుడ్ బి ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అది మన చేతుల్లో లేకపోతే వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీ. మరోసారి నేను వస్తాను. నేను యాక్చువల్గా ఇవాళే ప్రకటించాను, ఒక్కొక్క జిల్లా ఒక 1 రోజులు గడుపుతామని చెప్పి నేను ప్లాన్ వేసుకుంటున్నాను. ప్రజల్లో చైతన్యం, యువత సమాజంలో చైతన్యం, తర్వాత ఏ మార్పులు కావాలో ప్రజలకు అర్థమయ్యే తీసుకొచ్చి దాని నుంచి కొంత ఒత్తిడి వ్యవస్థ మీద రావడం కోసం అని చెప్పని లక్ష్యంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కూడా తిరగాలని సంకల్పించినప్పుడు తప్పకుండా మీకు ఆలోచన ఇంకోసారి వస్తాను. ఈవేళ మీతో కూర్చోవాలని కోరికున్నా కూడా సమయం లేదు. సమయాన్ని మించిన నియంత్రణ ఇంకొకటి లేదు. ఈ వయసులో మీకు సమయం విలువ తెలియకపోవచ్చు, కానీ 1 గంట ఎంత విలువైందో నాకు తెలుసు. 1 పూట ఎంత విలువైందో నాకు తెలుసు. 1 అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరకడం ఎంత కష్టమో నాకు తెలుసు. మీకు ఈ వయసులో అది పెద్ద ముఖ్యం అనిపించదు, కానీ ఎంతో కొంత సమయపాలన నేర్చుకోండి, సమయాన్ని పొదుపుకోవడం నేర్చుకోండి. వచ్చిన అవకాశాలని, మనకి ఆకలి కొన్నవాడు భోజనం దొరికితే ఎంత ఆబగా తింటాడో, వచ్చిన అవకాశాలను అంతగా జుర్రుకోవటం కూడా నేర్చుకోండి. అవకాశాన్ని వదులుకోపోకండి. నేర్చుకోవటం కావచ్చు, తెలుసుకోవటం కావచ్చు, పనిచేయడం కావచ్చు, ఏదన్నా కానీ లైఫ్ విల్ నాట్ స్టాండ్ బై ఐడ్లీ, ఇట్ ప్యాసెస్ అస్ బై. మనం దాన్ని ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించగలం. మనం అలాగే ఉదాసీనంగా ఉంటే ప్రపంచం నడిచిపోతుంటే మనం నిలిచిపోతుంటాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ.